ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఒక సునామీని చూస్తున్నాం. అంతేకాదు టీడీపీ చరిత్రలోనే ఇదొక భారీ విజయంగా కూడా భావించవచ్చు. ఇక ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు 162 స్థానాల్లో. దీనికి సంబంధించి స్పెషల్ అనాలిసిస్ చేసేందుకు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏపీలో టీడీపీ కూటమి ఒక సునామీ సృష్టిస్తోంది. మీ అనాలిసిస్ ఏంటి? అసలు ఏ ఫ్యాక్టర్స్ ఈ క్లీన్ స్వీప్ దిశగా టీడీపీని అలాగే కూటమిని తీసుకెళ్తోంది? తనకి జగన్ నేను ఒక్కడనే ఒక పక్క ఉన్నాను, ఆ మూడు పార్టీలు ఇంకొక పక్క ఉన్నాయి. నేను ఒక్కడనే ఆ మూడు పార్టీలను ఢీకొట్టబోతున్నాను. ప్రజలే నాకు అండ, ప్రజలు నా తరఫున పోరాడాలి. పేదలకు సంపన్న వర్గాలకు మధ్య, పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న పోరాటంగా ఈ ఎన్నికలను జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. అయితే ప్రతి ఎన్నికల్లో కూడా ఈక్వేషన్స్ పనిచేయవు. కొన్ని ఎలక్షన్లో మనం చూసాం గతంలో. ఎన్ని పార్టీలు కలిసినా కూడా ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంటే ఆ పార్టీయే విజయం సాధించింది. 2009లో కాంగ్రెస్కు వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కలిసి మహాకూటమిగా ఏర్పడి రాజశేఖర రెడ్డి మీద పోటీ చేస్తే ఆ రోజు ఎన్నికల్లో జనమంతా ఆ 4 పార్టీలు ఒక పక్క ఉన్నా కానీ సింగిల్గా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చారు. 158 సీట్లతోటి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టుకొని ఆయన కూడా 18 సీట్లని దాదాపు 85 లక్షల ఓట్లను తీసుకున్నారు. అలాగే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కూడా పోటీలో ఉన్నారు. ఆయన కూడా దాదాపు 200 నియోజకవర్గాల్లో ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేశారు. అయినప్పటికీ ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి పక్కనే ఉన్నారు. అంటే అప్పుడు వర్కౌట్ కానీ కూటమి ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అయింది అనేది చర్చ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా తాను చేస్తున్న కార్యక్రమాల మీద తాను చెప్పిన పనులు చెప్పినట్టుగా చేశాను కాబట్టి ఈ 5 ఏళ్లలో జనానికి డీబీటీ ద్వారా 2,75,000 కోట్ల రూపాయలను నేరుగా ఖాతాలో వేశానని, మరొక 1,50,000 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో అంటే ఇళ్ల స్థలాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఉచిత భోజనం కానీ, ఆరోగ్యశ్రీ లాంటి వాటికి ఖర్చు పెట్టాను. కాబట్టి అంటే దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలను జనానికి ఈ 5 ఏళ్లలో ఇచ్చాను. కాబట్టి దాదాపు రాష్ట్రంలో 5-5.5 కోట్ల మంది జనాభా ఉంటే ఒక్కొక్కరికి 2-3 పథకాలు ఆయన ఇప్పించారు. ఆయన అమలు చేస్తున్న పథకాల్లో చూస్తే మొత్తం 13.11 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. 5.5 కోట్ల మంది 6 కోట్ల మంది జనాభా ఉంటే పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు 13.11 లక్షల మంది ఉన్నారు. అంటే ఒక్కొక్కటికి 2-3 పథకాలు వచ్చాయన్నమాట. ఇదే జగన్మోహన్ రెడ్డిలో ధీమా పెంచింది. అవతల పక్క అన్ని పార్టీలు కలిసి వస్తున్నప్పటికీ కూడా నేను ఎవరికైతే ఈ సంక్షేమ పథకాలు అమలు చేశానో వాళ్ళందరూ కూడా నాకు అండగా ఉంటారు. బాటం లెవెల్ ఏదైతే ఉందో, సగటు ఓటర్ ఎవరైతే ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తనకు అండగా ఉంటారని ఆయన భావించారు. దాని మీదనే ఆయన సింగిల్గా పోరాడారు. 151 సీట్లతోటి రికార్డు సృష్టించారు. రెండోసారి ఎలక్షన్ జరిగినాయి రాష్ట్ర విభజన తర్వాత. 2014లో టీడీపీ గెలిచింది. 2019లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు 175కి దాదాపు 50% ఓట్లతోటి ఆయన కైవసం చేసుకున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి గెలవాలి 2024 ఎన్నికల్లో అంటూ 2019లో గెలిచి గెలవగానే మళ్ళీ తన గెలుపుకు బాటలు వేసుకునే కార్యక్రమం చేశారు. 99% ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం ఫలితాలు తల్లకిందులైపోయి వైసీపీ ఘోర ఓటమిని మూట కట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ ప్రాంతంలో కూడా వైసీపీ ఆధిక్యత కనబరచలేదు. చివరికి సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా ఆ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని కనబరచలేకపోయింది. కడప జిల్లాలో ఉన్న 10 సీట్లలో వైసీపీ 4 సీట్లకే పరిమితమైంది. ఇంకొక 4 సీట్లలో టీడీపీ ఆధిక్యతలో ఉంది. ఇంకో చోట బీజేపీ, ఇంకో చోట జనసేన ఆధిక్యంలో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి తనకు ఎక్కడైతే పెట్టని కోటగా ఉంటుందో, ఎక్కడైతే తనకు మద్దతు ఉంటుందనుకున్నారో అక్కడ కూడా ఆయనకు మద్దతు లభించలేదు. పోయినసారి ఎన్నికల్లో చూస్తే కర్నూలు జిల్లా స్వీప్ అయింది. కర్నూలు జిల్లా ఉన్న 14 సీట్లకు 14 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి అంతా కూడా రివర్స్ అయిపోయింది. అక్కడ కూడా వైసీపీ తన పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. ఎక్కడ కూడా వైసీపీ ఆధిపత్యాన్ని కనపరచలేకపోయింది. మొత్తం రాయలసీమలో 52 సీట్లు ఉంటే, రాయలసీమలో 52 చోట్ల ఉంటే 43 చోట్ల కూటమి ఆధిపత్యాన్ని కనబరిచింది. అంటే దాదాపు 9 చోట్ల మాత్రమే వైసీపీ పరిమితమైంది. 43 చోట్ల కూటమి అంటే ఒక చోట బీజేపీ గెలిచింది, ఒక చోట జనసేన గెలిచింది, ఇంకో 2 చోట్ల బీజేపీ గెలిచింది. బీజేపీ మొత్తం రాయలసీమలో 3 చోట్ల పోటీ చేసింది. ఆదోనిలో పోటీ చేసింది, ధర్మవరంలో పోటీ చేసింది, అలాగే మరొక చోట పోటీ చేసింది. ఈ 3 చోట్లలో 2 చోట్ల బీజేపీ జమ్మలమడుగులో గెలిచే పరిస్థితిలో కనిపిస్తూ ఉంది బీజేపీ. అలాగే ఆదోన్లో గెలిచే పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. ఒక ధర్మంలో మాత్రమే బీజేపీ ఓడిపోతుంది. ఇక కడప జిల్లాలో పోటీ చేసిన ఏకైక సీటు జనసేన రైల్వే కోర్టును కూడా కైవసం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా జిల్లాలో అంతకు మించి ఫలితాలు ఏమి కూడా వైసీపీ సాధించే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తం రాయలసీమ జిల్లాలు కర్నూలు,
అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 52 సీట్లు ఉంటే 43 చోట్ల ఆ పార్టీ కూటమి ఆధిపత్యాన్ని స్పష్టంగా కనపరిచింది. పోయినసారి ఎన్నికల్లో చూసుకుంటే ఈ 52 సీట్లలో ఈ 4 జిల్లాల్లోనే జగన్మోహన్ రెడ్డి 49 సీట్లను ఉరవకొండలో పయ్యావుల కేశవు, హిందూపురంలో బాలకృష్ణ, కుప్పంలో చంద్రబాబు ఈ 3 సీట్లలో ముగ్గురు మినహాయిస్తే ఆ 52 సీట్లు 49 చోట్ల జగన్మోహన్ రెడ్డి విజయ పతాకాన్ని ఎగరవేశారు. రాయలసీమ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం ఉల్టా అయిపోయింది. 2014లో జగన్మోహన్ రెడ్డి 67 సీట్లతో పరిమితమైనప్పటికీ ఓడిపోయినప్పటికీ కూడా దాదాపు 30 సీట్లు ఆయనకి ఆ రోజు అక్కడ వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2014లో రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి 30 సీట్లు సాధించారు. కేవలం 23 సీట్లకు మాత్రమే ఆ రోజు టీడీపీ 22 సీట్లకు మాత్రమే ఆ రోజు టీడీపీ పరిమితమైంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం 9 అంటే 9 సీట్లకే పరిమితం అవుతున్నారు. 9 సీట్లు మాత్రమే ఆయన కైవసం చేసుకున్నారు. పార్లమెంటు సీట్ల విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక కడప తప్ప, రాజంపేట తప్ప మరి ఏ సీట్లో కూడా వైసీపీ రాయలసీమలో అత్యధిక ఆధిక్యతను కల్పించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. నంద్యాల గెలిచింది వైసీపీ లాస్ట్ ఎన్నికల్లో, కర్నూలు గెలిచింది లాస్ట్ ఎన్నికల్లో, అనంతపురాన్ని గెలుచుకుంది, హిందూపురాన్ని గెలుచుకుంది, రాజంపేటను గెలిచింది, చిత్తూరుని గెలిచింది, తిరుపతిని గెలిచింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ రాయలసీమలో ఉన్న ఈ 8 నియోజకవర్గాల్లో కూడా వెనకబడింది. కేవలం రాజంపేటలో ఒక చోట ఆధిపత్యంలో కనిపిస్తుంది, కడపలో ఒక చోట ఆధిపత్యంలో కనిపిస్తూ ఉంది, అలాగే అరకులో ఒక చోట, తిరుపతిలో ఒక చోట. అంటే రాయలసీమ మొత్తం మీద ఉన్న 8 నియోజకవర్గాల్లో 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 3 చోట్ల మాత్రమే వైసీపీ ఆధిపత్యాన్ని కనబరిచే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక అరకులో మాత్రం ఎస్టీ సీటు, అది వైసీపీకి సిట్టింగ్ సీటు, ఆ సీట్లో మాత్రం వైసీపీ ఆధిపత్యాన్ని కనిపిస్తుంది. 25 ఎంపీ సీట్లలో పోయినసారి 22 సీట్లను జగన్మోహన్ రెడ్డి గెలుచుకున్నారు. 3 సీట్లను మాత్రమే జగన్మోహన్ రెడ్డికి టీడీపీకి మించారు. ఈసారి టీడీపీ 16 సీట్లలో ఆధిపత్యాన్ని కనిపిస్తూ ఉంది. 16 సీట్లలో టీడీపీ ఆధిపత్యాన్ని కనబరచడం అంటే ఊహించిన స్థాయిలో జరిగింది. జనసేన పోటీ చేసింది 2 సీట్లు. జనసేన కడపలో, కాకినాడలో పోటీ చేసింది ఎంపీ సీటు, అలాగే మచిలీపట్నంలో పోటీ చేసింది వల్లభనేని బాలశౌరి, వైసీపీ సిట్టింగ్ ఎంపీ జనసేనలోకి వచ్చి ఆయన పోటీ చేశారు. అలాగే కాకినాడలోకి వచ్చేటప్పుడు జనసేన ఒక సీట్లో పోటీ చేసింది. ఆ సీట్లోకి వచ్చేటప్పటికి జనసేన కొత్తగా ఉదయ్ అనే అభ్యర్థిని పెట్టింది. ఆ పార్టీ కూడా గెలుస్తూ ఉంది. ఆ పార్టీ కూడా గెలిచే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బీజేపీ 3 చోట్ల ఉంది. రాజమండ్రిలో బీజేపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే నరసాపురంలో ఆ పార్టీ ఆధిపత్యం కనిపిస్తూ ఉంది. అనకాపల్లిలో కూడా కనిపిస్తూ ఉంది. బీజేపీ 6 చోట్ల పోటీ చేస్తే 3 చోట్ల స్పష్టంగా గెలుస్తూ ఉంది. రాజంపేటలో పోటీ చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి దిశగా ఉన్నారు. ఆయన మీద సిట్టింగ్ ఎంపీ పొంగనూరులో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధిపత్యంలో కనిపిస్తూ ఉన్నారు. ఎంపీ సీట్ల పరిస్థితి ఇది. ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా ఒక పాకెట్గా వైసీపీ సీట్లను గెలుచుకోలేకపోయింది. అక్కడ ఒకటికి మాత్రమే పరిమితమైంది. ఆ పార్టీ ఇప్పుడు ఆధిక్యంలో ఉన్న 4 సీట్లలో 3 రాయలసీమలోనే ఉన్నాయి. రాజంపేట, తిరుపతి, కడప. మిగతా ఒకటి అరకులో ఉంది, అది ఎస్టీ నియోజకవర్గం. ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కూడా వైసీపీ పెద్దగా పెర్ఫార్మెన్స్ చూపించలేకపోతూ ఉంది. అంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితిని వైసీపీ చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక అన్నిటికీ మించి అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు అందుతున్న ఫలితాల ప్రకారం చూస్తే టీడీపీ 133, 20 చోట్ల జనసేన, 15 చోట్ల వైసీపీ ఆధిక్యంలో కనిపిస్తూ ఉన్నాయి. జనసేన పోటీ చేసింది 21 సీట్లలో. ఒక పాలకొండలో మాత్రమే జనసేన వెనకబడి ఉంది. మిగతా 20 చోట్ల కూడా జనసేన ఆధిపత్యంలో ఉంది. అంటే దాదాపు 95% పైగా జనసేన సీట్లను గెలుచుకుంది. టీడీపీ కూడా మొత్తం 144 సీట్లలో టీడీపీ పోటీ చేసింది. 134 చోట్ల ఇప్పుడు ఆధిక్యంలో ఉంది. అంటే 144 చోట్ల పోటీ చేసిన టీడీపీ 134 సీట్లను కైవసం చేసుకుంది. జనసేన దగ్గరకు వచ్చేటప్పటికి 21 సీట్లలో పోటీ చేసింది, 20 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 11 సీట్లలో పోటీ చేసింది, 7 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇక 175 సీట్లలో పోటీ చేసిన వైసీపీ 175 సీట్లలో పోటీ చేసిన వైసీపీ కేవలం 15 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. కొన్ని జిల్లాల్లో వైసీపీ దారుణంగా పరిస్థితి చూస్తూ ఉంది. విజయనగరంలో గతంలో 9 సీట్లు అంటే స్వీప్ చేసిన జిల్లా మొత్తాన్ని, కానీ ఈసారి ఆ జిల్లాలో 0 సీట్లకు పరిమితం అయిపోయింది వైసీపీ.
ఈ జిల్లాలో దాదాపు 88 మంది ఎమ్మెల్యేలను ఎంపీలను జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో మార్చారు. 40-45 మంది ఎమ్మెల్యేలను పూర్తిగా టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఇంకొక 40-45 మంది ఎమ్మెల్యేలు వచ్చేటప్పటికి వాళ్ళని ప్లేసులు మార్చారు. ఒక చోట నుంచి ఒక చోటకి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మార్చారు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి విజయనగరం చూస్తే ఈ వైసీపీ 0కి పరిమితం అయిపోయింది. పోయినసారి 0లో ఉన్న టీడీపీ 8 సీట్లకు వచ్చేసింది. విజయనగరంలో కూడా నెల్లిమర్లలో జనసేన ఖాతా తెరుస్తూ ఉంది. అక్కడ ఒక మాధవి అని ఆమెకి సీట్ ఇచ్చారు. ఆమె కూడా నెల్లిమర్లలో గెలుస్తూ ఉంది. అంటే 8-1-9 విజయనగరం జిల్లాను మాత్రం కూటమి స్వీప్ చేసింది. పోయినసారి స్వీప్ చేసిన వైసీపీ ఆనవాళ్ళు లేకుండా పోయింది. ఇదే జిల్లాలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఘోరంగా ఓడిపోతున్నారు. విజయనగరంలో అశోక గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజు చేతుల్లో ఆయన డిప్యూటీ స్పీకర్ ఓడిపోతున్నారు. అలాగే అదే నియోజకవర్గంలో సాలూరు నుంచి పోటీ చేసిన డిప్యూటీ సీఎం పీడిక రాజన్న ద్వారా ఆయన ఎప్పటి వరకు పోటీ చేసిన ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు. పీడిక రాజన్న ద్వారా కూడా విజయనగరం జిల్లాలో ఓటమి దిశగా వెళుతున్న పరిస్థితిని చూస్తున్నాం. అంటే జగన్ క్యాబినెట్లో ఉన్న 25 మంత్రుల్లో ఒక పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే ఇప్పటి వరకు ఆధిక్యంలో కనిపిస్తున్నారు. మరే మంత్రి కూడా ఆధిక్యంలో లేడు. మాజీ మంత్రులు నియోజకవర్గాల్లో సైతం కూడా వైసీపీ ఓడిపోయింది. మనం చూసాం గుడివాడలో కొడాలి నాని, ఆయన మీద రాష్ట్రంలో అందరి కళ్ళు ఉన్నాయి. కొడాలి నాని ఘోరంగా ఓడిపోతున్నారు. అలాగే పేర్ని నాని ఆయన ఈసారి పోటీ చేయకుండా ఆయన కొడుకు అవకాశం కల్పించారు. పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు కూడా అక్కడ ఓడిపోతూ ఉన్నారు. మాజీ మంత్రులు అడ్రస్ లేకుండా పోయారు. మనం చూసుకుంటే నెక్స్ట్ విజయనగరం జిల్లాకు సంబంధించిన బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో ఖచ్చితంగా తాను గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. బొత్స సత్యనారాయణ కూడా విజయం దూరం అయిపోయింది. ఆయన కూడా ఓడిపోబోతున్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకసారి బొత్స ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఓడిపోతున్నారు. ఆయన విజయం మీద ఆయన పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఎన్టీవీ క్వశ్చన్ అవర్ కూడా వచ్చి ఆయన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆయనే కాదు వైసీపీ మొత్తం కూడా పోయినసారి వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లను గెలవబోతుందని ఆయన చెప్పారు. కానీ ఆయనే గెలవలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. బొత్స సత్యనారాయణ కూడా ఓటమి దిశగా ఉన్నారు. బొత్స సత్యనారాయణ భార్య వైజాగ్ ఎంపీగా పోటీ చేసింది బొత్స ఝాన్సీ, ఆమె కూడా ఓడిపోతుంది. బాలకృష్ణ చిన్నల్లుడు మీద ఆమె ఓడిపోతా ఉంది. బాలకృష్ణ చిన్నల్లుడు గత ఎన్నికల్లో వైసీపీ మీద 5,000 ఓట్లతోటి ఓడిపోయారు. ఇప్పుడు ఆ ఎన్నికల్లో అదే చోట నుంచి మళ్ళీ బాలకృష్ణ అల్లుడు గెలబోతా ఉన్నారు. ఇది విజయనగరం పరిస్థితి. విజయనగరంలో టోటల్గా వైసీపీ 0కు పరిమితం అయిపోయింది. కూటమి 9 సీట్లు గెలుచుకుంది. వైసీపీని 0కు పరిమితం చేశారు. ఇక నెక్స్ట్ మనం శ్రీకాకుళం జిల్లాకు వద్దాం. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉన్నాయి. ఈ 10 సీట్లలో పోయినసారి 2 సీట్లకే వైసీపీ టీడీపీని పరిమితం చేసింది. ఇచ్చాపురం అలాగే టెక్కల్లో అచ్చెన్నాయుడు, ఇచ్చాపురంలో బెందాళం అశోక్ వాళ్ళు మాత్రమే గెలిచారు. మిగతా 8 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి మొత్తం రివర్స్ అయింది. టీడీపీ 8 సీట్లకు పరిమితం అయిపోయింది, 8 సీట్లు గెలుచుకుంది. వైసీపీ ఒకే ఒక సీటుకు పరిమితం అయిపోయింది. బీజేపీ ఒక సీటును గెలుచుకుంది. ఇక్కడ జనసేన పాలకొండలో పోటీ చేస్తూ ఉంది. శ్రీకాకుళంలో ఆ పాలకొండలో పోటీ చేస్తున్న జనసేన అక్కడ వెనకబడింది. మొత్తం 21 సీట్లలో జనసేన పోటీ చేస్తూ ఉంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలకొండలో జనసేన పోటీ చేస్తూ ఉంది. అక్కడ విశ్వసరాయ్ కళావతి ఆమె సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు, ఎస్టీ. ఆ నియోజకవర్గంలో మాత్రమే జనసేన వెనకబడింది. మిగతా 8 చోట్ల టీడీపీ, ఒక చోట్ల వైసీపీ, ఒక చోట బీజేపీ ఆధిపత్యంలో ఉంది. ఇక్కడ కూడా ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నారు. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన కూడా ఓడిపోయారు. అలాగే నరసన్నపేటలో మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ధర్మాన కృష్ణదాసు, ఆయన కూడా నరసన్నపేటలో ఓడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే జిల్లాలో ఆముదాల వలస నుంచి పోటీ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఘోరంగా ఓడిపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి వైసీపీకి సంబంధించిన అగ్రనాయకులందరూ ఉన్నారు. ధర్మాన కృష్ణదాసు మాజీ డిప్యూటీ సీఎం, ఆయన ఓడిపోతూ ఉన్నారు. అలాగే మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓడిపోతూ ఉన్నారు. సీదిరి అప్పలరాజు కూడా పలాసలో ఓడిపోతూ ఉన్నారు. సీదిరి అప్పలరాజు తాను గెలుస్తానని, తాను గెలుపులో ముందుంటానని సవాళ్లు కూడా విసిరిన పరిస్థితి మనం చూసాము. కానీ మంత్రి సీదిరి అప్పలరాజు కానీ, మంత్రి ధర్మాన ప్రసాదరావు కానీ ఎవరు కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ కూడా ఓడిపోయారు. శ్రీకాకుళం జిల్లాని
కూటమి కైవసం చేసుకుంది. కేవలం ఒకే ఒక సీటుని వైసీపీకి వదిలిపెట్టింది. ఈ జిల్లా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు కూడా ఆలోచన చేయలేదు. ఇక విశాఖపట్నం జిల్లాకు వస్తే విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖపట్నం నియోజకవర్గంలో పోయినసారి 11 నియోజకవర్గాల్లో వైసీపీ విజయబావుట ఎగరవేసింది. కేవలం వైజాగ్ సౌత్, వైజాగ్ నార్త్, వైజాగ్ ఈస్ట్, వైజాగ్ వెస్ట్ సిటీలో ఉన్న 4 నియోజకవర్గాలకు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. మిగతా 11 చోట్ల ఓడిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి మనకి రివర్స్లో కనిపిస్తూ ఉంది. టీడీపీ 8 సీట్లు గెలుచుకుంది. జనసేన 4 చోట్ల పోటీ చేసింది. వైజాగ్ జిల్లాలో 4 సీట్లలో వైసీపీ విజయకేతనం ఎగరేసింది. 15 సీట్లో పోటీ చేసిన వైసీపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. అది కూడా అరకు ప్రాంతంలో రిజర్వ్డ్ స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. బీజేపీ ఒక సీటుకు పోటీ చేసింది. బీజేపీ ఒక సీటుకు పోటీ చేసింది. అది వైజాగ్ నార్త్ విష్ణుకుమార్ రాజు అక్కడ గతంలో ఆయన బీజేపీ టీడీపీ కూటమిలో గెలిచారు. మళ్ళీ అదే సీట్ నుంచి ఆయన పోటీ చేశారు. అంతకుముందు ఆ సీట్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు 900 ఓట్లు స్వల్ప ఓట్లతో గెలిచారు. ఇప్పుడు అదే సీట్ నుంచి మళ్ళీ బీజేపీ అక్కడ గెలిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మొన్నటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 11 సీట్లు వైసీపీకి ఇచ్చిన విశాఖపట్నం జిల్లా ఈసారి ఆ పార్టీని 2 సీట్లకే పరిమితం చేసింది. టీడీపీకి 8 సీట్లు ఇచ్చింది. జనసేనకు 4 సీట్లు ఇచ్చింది. ఆ పార్టీ కూటమిలో ఉన్న బీజేపీకి 1 సీట్ ఇచ్చింది. ఇక్కడ కూడా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘోరంగా ఓడిపోతున్నారు. ఆయన అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఆయనకు ఒక దశలో సీటే లేదన్నారు. సీటు లేకుండా పక్కన కూర్చోబెట్టారు. చివరి నిమిషంలో అమర్నాథ్ని తీసుకొచ్చి గాజువాక నుంచి పోటీ చేయించారు. గాజువాకలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఓడించిన గురుమూర్తిని తీసి పక్కన పెట్టేసి అమర్నాథ్ని తీసుకొచ్చి గాజువాకలో పోటీ చేయించి ప్రయోగం చేశారు. అయితే గాజువాకలో అమర్నాథ్ భారీ తేడాతో ఓడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా ఆయన భారీ తేడాతో ఉన్నారు. అలాగే అదే జిల్లాలో మాడుగుల నుంచి డిప్యూటీ సీఎంగా జగన్ క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహించిన బూడి ముత్యాల నాయుడిని మాడుగుల నుంచి ఆయన తీసుకొచ్చి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించారు. బీసీ కాంబినేషన్లో హిట్ అవుద్ది విజయం సాధించాలనుకున్నారు. కానీ అక్కడ బూడి ముత్యాల నాయుడు ప్లేస్లో పెట్టిన బూడి ముత్యాల నాయుడు కూతురు ఓడిపోయింది మాడుగులలో. అలాగే ఇక్కడ కూడా అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో బూడి ముత్యాల నాయుడు కూడా వెనకబడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వైజాగ్ పరిస్థితి. ఇక మిగతా జిల్లాల్లో కూటమి పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి అనే విషయాల గురించి మరొక లైవ్లో మళ్ళీ తెలుసుకుందాం. ఎస్ చంద్రశేఖర్, థ్యాంక్స్.